అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం కమలాపూర్ గ్రామంలోని గ్రామ శివారు ప్రాంతమైన పాత బస్టాండ్ ఏరియాలో ఉన్నాం. ఈ పాత బస్టాండ్ ఏరియాలో ఇక్కడ చెట్లు కొమ్మలు పెరిగి విద్యుత్ వైర్లకు తగ్గుతున్నాయనే ప్రజా సమస్యల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్యను పరిశీలించి మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించి ఇక్కడ చెట్లు అన్ని క్లియర్ చేయడం జరిగింది. ప్రజా సమస్యలపైన అవగాహన ఉండాలా, ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులను మీరు ఎన్నుకోండి. ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన ఎజెండా గ్రామాల్లో కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పనిచేసే అభ్యర్థులనే మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఎందుకంటే మీరు వేసే ఓటు ద్వారానే వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ ఎన్నుకోబడతారు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ చేయడానికి కానీ ఖచ్చితంగా మీరు నిజమైన ఎవరైతే అభివృద్ధి చేస్తారో పనిచేసే విధానం తెలుసు, వారికి చదువుకున్న వాళ్ళను పని విధానం తెలిసిన వాళ్ళను ఎన్నుకోండి. ఎందుకంటే మీరు అవినీతి పరులను అక్రమార్కులను ఎన్నుకుంటే ఖచ్చితంగా మాలాంటి సమాచార హక్కు చట్టం కార్యకర్తలు మళ్ళీ వాటిపైన దరఖాస్తులు వేసి పోరాటం చేయవలసి వస్తుంది. ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు కాబట్టి నిజాయితీగా ఓటు వేయండి, నిర్భయంగా ఓటు వేయండి. ఎలాంటి ప్రగల్భాలకు మద్యం సీసాలకు మందుకు డబ్బులకు లొంగకుండా మీరు నిజాయితీగా ఓటేయండి, నిజాయితీగా ప్రశ్నించండి. పనిచేసే వరకు వదిలిపెట్టకుండా నిజమైన అభ్యర్థులను గెలిపించుకోండి.